అవకాశాలు ఎలా వచ్చేటి అమ్మా? అప్పుడు ఫోన్లు ఉండేటి కాదు, ఏమి ఉండేటి కాదు. అది చూసి పిలుచుకోవటమే. ఏమైనా ట్రై చేయడానికి వెళ్ళేవాళ్ళు. నేనైతే నాటకాల నుంచి వేదికల మీద అది చూసి క్యారెక్టర్ ఉంటే మనిషిని ఇంటికి పంపించడమో అయితే అంతే. ఫోన్లు ఉండేవి డిస్ట్రిబ్యూటర్లకి, ఉంటాయిగా ఫోన్లు. నాకైతే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి పిలిపించేవాళ్ళు. బెజవాడలోనే ఉండేదాన్ని నేను. ఓహో. నేను మెడ్రాస్కి పోలా, ముందడుగు తర్వాత వెళ్ళా మెడ్రాస్కి. షూటింగ్ ఉన్నప్పుడు పోయి వచ్చేవాళ్ళు అంతే. అంతే. షూటింగ్ అయిపోతానే రాత్రికి మెయిల్ ఎక్కేసేదాన్ని. ఈ షిఫ్టింగ్లో ఇబ్బంది పడ్డారా? చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఎలా ఉండింది ఆ టైము? ఇబ్బంది ఏం పడలా. మాది గమ్మత్తు జీవితం. ఎప్పుడు ఈ ఊరు నా సొంతం అనుకోను నేను, ఇప్పుడు అనుకుంటున్నా. ఎందుకంటే ఇల్లు అన్ని రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. కాదు 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 ఇప్పుడు సినిమాలు తక్కువ. తర్వాత పరిగెత్తి ట్రై చేసే ఓపికలు లేవు, ఎవరన్నా పిలిచినా పరిగెత్తే ఓపిక లేవు. అందుకని ఈ ఊర్లో ఉంటానని ఇప్పుడు అనుకుంటున్నా. అంతకు ముందంతే ఏ ఊర్లో ఉన్నా ఇది మన ఊరు కాదు, మనం ఎప్పుడైనా వెళ్ళిపోతాం. బెజవాడ ఒకటే మా ఊరు అని. వస్తాడు. నేనే ఎక్కువ మాట్లాడుతున్నా, మీరు మాట్లాడరా? చెన్నై నుంచి హైదరాబాద్ మారినప్పుడు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఎలా ఇబ్బందులు పడ్డారా? బాగుందా? మేము ఇక్కడ విష్ణుప్రియ హోటల్ ఉండేది ఒకటి. అంతకుముందు ర్యాకాజిల్ అని ఒకటి ఉండేది. అది బాగున్న రోజుల్లో అక్కడ దిగేవాళ్ళం. మెస్సులు కూడా అక్కడే పెట్టేవాడు. ఈ అవుట్డోర్ ఫుడ్ అవన్నీ అక్కడ ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉండే ఆ ర్యాకాజిల్లో. ఇప్పుడు పాడైపోయింది కానీ ఒకప్పుడు షూటింగ్ చేస్తున్నారు. అది ఒకప్పుడు బాగుండేది. అప్పుడు స్టేకి సూపర్గా ఉండేది. తర్వాత గెస్ట్ హౌస్లు వచ్చాయి, అక్కడ తీసుకొచ్చి పెట్టేవాడు. ఓసారి ఎయిర్పోర్ట్లో దోసాని రాజు గారును ఇంకో డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఉన్నారు. నేను కూడా వస్తున్నా. ఏమ్మా నువ్వు తెలుగు సినిమాలే కదా చేస్తావన్నాడు. అవునండి, తెలుగు వాళ్ళే పిలుస్తారు, ఇంకెవరు పిలవరు నన్ను అన్నా. మరి అంటే అప్పుడు ఇక్కడ ఎందుకు, ఇక్కడి నుంచి పెట్టి బొడుగు మోసుకుని హైదరాబాద్కు రావడం? నువ్వు హైదరాబాద్కు షిఫ్ట్ అయితే మన సినిమాలన్నీ హైదరాబాద్లోనే కదా తీస్తున్నావు, అక్కడి నుంచే పిలుస్తాం కదా అన్నారు. అప్పుడేం చెప్పలేదు కానీ ఫ్లైట్లో కూర్చున్నాక ఆలోచించా. గాలిలో నిజమే కదా, మనం ఏ లాంగ్వేజ్ వాళ్ళు పిలవరు, ఒక తెలుగు వాళ్ళే పిలుస్తారు కాబట్టి తెలుగు వాళ్ళందరూ అక్కడికి పోతున్నాం అనుకున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాం అనుకుని డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఒక్క షూటింగ్కి వస్తే 10-15 రోజులు. ఇప్పుడు కదా 3 రోజులు 4 రోజులు వేషాలు. ఇప్పుడు 2-3 రోజులు పిలుస్తున్నారు నాన్న. అంటే 10-15 రోజులు కంటిన్యూగా ఉంటారుగా. అప్పుడు 10-15 రోజులు ఉండేది. ఓ బ్యాచ్ ఫుల్గా, ఒక అన్న, అక్క, వదిన, బావ, ఇట్లా వీళ్ళందరూ. నేను ఆలోచించి టికెట్, ఈ సినిమా అయిపోద్ది, ఒకరోజు గ్యాప్ ఉంటుంది, టికెట్ వీళ్ళు వేస్తారో తెలియదు, వీళ్ళు వేస్తారో తెలియదు. ఆ ఒక రోజుకి వీళ్ళు కడతారో తెలియదు హోటల్ రూమ్కి. వెళ్దామంటేనేమో బోల్డ్ టికెట్లు ఎందుకులే, మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం ఒక రోజు కోసం అని ఉంటుంటే మెంటల్గా బాగా పద్దాక హోటల్లో ఉంటాయి. అందుకని నేను గాలిలో ఆలోచించి, నిజమే కదా వాళ్ళు చెప్పింది కూడా, ఇప్పుడు మనం మన ఊరు నుంచి ఎత్తుకొచ్చింది ఏముంది మెడ్రాస్కి, ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చేది మాత్రం ఏముందిలే, వచ్చేద్దామని ఇక్కడ ఒక ఫ్లాట్ ఎవరో నీలాంటి మహాత్ముడు కొనుక్కుంటే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు, నేను కూడా ఇలా 5,000 ఎంతో ఇచ్చారు వాళ్ళు. ఇలా అనుకున్నామా, మా ఆవిడేమో ఎందుకు మనం ఇప్పుడప్పుడే వెళ్ళాం కదా, వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఎందుకు అంటున్నారమ్మా, అందుకని ఎవరన్నా తీసుకుంటానంటే 5,000 నాకు ఇచ్చేస్తే ఆ బుకింగ్ మీ పేరు మీద మార్పిస్తానన్నాడు. నేను వెళ్ళి చూసుకోవాలి కదా, వీళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఫాస్ట్గా ఉంటుంది కదా, సరే నేను ఇస్తా అండి 5,000, అంటే ఇప్పుడే ఇవ్వలేను, ఒక 1 month తర్వాత ఇస్తాను, మీరు అది క్యాన్సిల్ చేయమాకండి అన్నా. ఇప్పుడు నేను ఉండే ఇల్లు ఒక చోటే ఉన్నాను. 30 years అండి. అప్పుడు ఎంత పడింది? ఒక ఫ్లాట్ ఏమో 5.5 లక్షలు, అప్పట్లో ఒక ఫ్లాట్ ఏమో 14 లక్షలు. అందుకని వచ్చి ఇక్కడ పెద్దగా వేషాలు ఓహో అని రాలేదు కానీ నేను ఎవరిని అడగల, రాకపోయినా నేను అడగల. ఎలా వాళ్ళే పిలుస్తారు కదా, ఇష్టమైతే పిలుస్తారు. ముందు నుంచి అది ఒక లెక్క ఉంది నాకు, వాళ్ళు ఇష్టమైతే పిలుస్తారు, లేకపోతే లేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ బ్లాక్ పిగ్మెంటేషన్ వేరే వచ్చింది, మీకు ఇలా వచ్చిందండి అన్నారు. ఇంటి గురించి ఎందుకులేండి, ఒక్కోసారి టైం అలా ఉంటుంది, రాదు అనుకున్నా. తర్వాత ఏదో అక్కడ ఒకటి సినిమాలు చేస్తున్నా, ఓహో సినిమాలు లేవు, ఇక్కడ ఉండేవాళ్ళని కూడా పెట్టుకుంటారు కదా, అట్లా. అంటే ఇబ్బంది ఏం పడలేదు, డబ్బు ఇబ్బంది ఏం పడలేదు.
ఆ డబ్బులు కూడా మెడ్రాస్ నుంచి తెచ్చుకుని కొనుక్కున్నానయ్యా ఇక్కడ సంపాదించిన డబ్బులతో కాదు. ఒక ఇల్లు ఏమో బెజవాడలో ఒక స్థలం అమ్మి తెచ్చుకుని నా దగ్గర ఒక 8 లక్షలు ఎంతో ఉన్నాయి, అక్కడి నుంచి ఒక 5.5 లక్షలు తెచ్చుకుని ఇంకెవరి దగ్గర ఒక 2 లక్షలు అప్పు తీసుకుని ఒక ఇల్లు కొన్నాను. ఆ తర్వాత కూడబడ్డాయి డబ్బులు, కానీ అప్పటికైతే ఊరు నుంచే తెచ్చుకున్నా. అందుకని ఎక్కువ ఇబ్బంది తెలియలే, డబ్బులతోనే వచ్చాను ఈ ఊరికి. మనకి ఫుడ్ ప్రొడక్షన్ స్టార్టింగ్ నుంచి లేదండి కదండి? ఫుడ్ ప్రొడక్షన్ ఫస్ట్ నుంచే ఉందా? ఆర్టిస్టులు పెట్టడం ఉంది. తర్వాత నేను పెద్దన్నయ్య సినిమా చేస్తున్నాను ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఇంట్లోకి చేరిన కొత్తల్లో. అది ఎలాగా ఒకసారి టెలిఫోన్ బుక్ చేసుకుని, ఒకసారి గ్యాస్ బుక్ చేసుకుని, మెడ్రాస్ నుంచి సామాన్లన్నీ కొనుక్కుని ఫ్లైట్లో వచ్చినప్పుడు అంతా ఒక పెట్టి, అక్కడి నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళి ఈ పెట్టిని మా ఇంట్లో పడేసి హోటల్లో దిగి ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఇంట్లో వెళ్ళాను. మారటం అంట మారాను, ఒకసారి లారీ వేసుకుని రాలా. మొత్తం ఎన్ని అయినాయమ్మా ఇప్పటికి? ఒక 700-800 ఉండవు, లెక్క చూడండి. మేమంటే మెడ్రాస్కి వెళ్ళి కష్టాలు పడి, మెడ్రాస్ నుంచి కష్టాలు పడితే ఇక్కడికి వచ్చామనుకో. మీరెలా? మేము డైరెక్ట్ బస్ దిగటం హైదరాబాదేనమ్మా. మాకు లక్కీగా అంటే అప్పుడు నిజంగా అసలు మీరు ఎలా ఆడిషన్లు ఇచ్చేవాళ్ళు, ఎట్లా సినిమా ఆఫర్లు వచ్చాయి అనేది చాలా పెద్ద డౌట్ ఉండేది. ఎలా వచ్చేది ఇప్పుడు మాకు యూట్యూబ్ వచ్చేసి రీల్స్ వచ్చి నిజమే, అదే నేను చెప్తున్నా కదా, మీరు అందరూ అదృష్టవంతులు. లక్కీగా మాకు కంఫర్ట్స్ పెరిగాయి, ఖచ్చితంగా పెరిగాయి. దాని తగ్గట్టే ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి దగ్గర ఆఫ్ షోస్ చూసుకుంటేనే ఎన్నో వందలు ఉంటాయి, అలాగే కొన్నిసార్లు రావచ్చు. అది నిజమే, అది అప్పుడు కూడా ఉండేది, కానీ ఇంత హెవీ కాంపిటీషన్ ఉండేది కాదు. మీకు అప్పుడు ఒకసారి పేరు వస్తే ఆటోమేటిక్గా పేరు కూడా కాదు, అలాగ పేరు పక్కన ఎవరున్నారు, వీళ్ళిద్దరు పేరు బాగున్నారా, ఆ హీరోకి వీళ్ళు సూటబుల్ మదర్ ఫాదర్ గా ఉన్నారా. ఎప్పుడైనా హీరో అందంగా ఉంటే తల్లిదండ్రులు కూడా అందంగా ఉండాలి. నువ్వెవరో మురికాళ్ళని తీసుకొచ్చి పెట్టి హీరో అందంగా ఉంటే వీళ్ళకి పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. ఏంటి మెల్లగా డౌట్ వస్తుంది నాకు సినిమాలో. కాదు అంటే అప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఇద్దరు వైట్, కాబట్టి ఇందులో మదర్ ఫోటో మా వెదర్ బ్లాక్ గా ఉంటారు కాబట్టి మదర్ ఫోటో లేదు, నిన్ను ఎవరు అనుమానం. మెల్లగా చెప్పండి, మెల్లగా డౌట్. అంటే అప్పట్లో అలా వెతికి పెట్టుకునేవాడు. రావుగోపాలరావు గారు ఉన్నారయ్యా, ఇప్పుడు ఆయన పక్కన ఎవరు వేస్తే బాగుంటారు, ఎంత కలరు రావుగోపాలరావు గారు, ఆయన ఫాదరు. మదర్ ఎవరు ఉండాలి చూసి సెలెక్ట్ చేసేవాడు. ఇప్పుడు అంజలీదేవి గారు అంటే పెద్ద ఆవిడ, పండరీబాయి గారు అంటే పెద్ద ఆవిడ, రావుగోపాలరావు గారి భార్యగా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చిన బ్యాచ్లో తొందరపడి మదర్ వేసింది నేనే. ఎర్లీగా మీరు మదర్గానే చాలా సంవత్సరాలు చేశారు. ఎర్లీగా మదర్ అయింది నేనే, ఎర్లీగా బామ్మ అయింది కూడా నేను. అందుకని నాకు పెద్ద కష్టాలు తెలియదులే నాన్న. ఎందుకు తెలియదండి, నేను నాటకాల నుంచి వచ్చాను కదా, నాటకాలు వేసుకుంటూ ఉండేదాన్ని, మధ్య మధ్యలో సినిమాలు పిలిచేవాడిని. బట్ క్యారెక్టర్ మాత్రం నేనే చూస్ చేసుకున్నా, నాకు ఈ టైప్ అయితేనే వేస్తానండి. మీరు యాక్ట్ చేయని హీరో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా మంది వచ్చేసారు, కానీ అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరితో చేశారు. ఎక్కువ సినిమాలు ఎవరితో చేశారు? ఎక్కువ సినిమాలు కృష్ణ గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారితో కృష్ణ గారితో ఎక్కువ చేశారు. వీళ్ళిద్దరి తర్వాత శోభన్ బాబు గారు. ఎవరితో అమ్మా ఫుల్ ఫన్ ఉండేది సెట్లో? శోభన్ బాబు గారు ఫన్గానే ఉండేది, జోకులు ఆయన సీరియస్గా ఉంటారు. కృష్ణ గారు ఎప్పుడు బిజినెస్ గురించే మాట్లాడేవాడు, సినిమాలు, రిలీజులు, డబ్బులు. ఓకే, అంటే అన్ని సినిమాలు చేసేవాళ్ళు. ఒక సినిమా జరిగేటప్పుడే ఇంకా 4-5 రిలీజులకు రెడీగా ఉండేటివేమో. అమ్మ, మీరు నాటకాలు చేసేటప్పటికి సినిమాలకి ఏది తేడా ఉండింది అని ఏది ఎంజాయ్ చేశారు మీరు ఎక్కువగా? నాటకాలు అప్పుడు నేర్చుకుంటున్నాం, సినిమాకి వచ్చేటప్పటికి ఒక చిన్న భయం, పెద్ద వాళ్ళ పక్కన కదా. ఇప్పుడు మీరు యాక్టింగ్ నేర్చుకుంటున్నారు, ఇన్స్టిట్యూట్లో పరిచయం చేసుకుంటున్నారు, హాయ్ బోయిన్ మాగా ఇంగ్లీష్లో రావాయి. అప్పట్లో లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండేది. అందుకని ఏంటంటే భయపడతా ఇండస్ట్రీలో. కాకపోతే ఏంటంటే పక్క ఆయన కంటే మనం తగ్గకూడదు అనేది మాత్రం ఉండేది, భయంలో అదొక ధైర్యం. అందుకని నాకు పెద్ద కష్టం తెలియదా, దానికి దీనికి తేడా కూడా తెలియదా. మీరు వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మా మీకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు?
ఏ వయసులో వచ్చారు? 19 ఏళ్ళు అనుకుంటా. అసలుకి హీరోయిన్ సైడ్ ట్రై చేయలేదు ఎప్పుడు? ఒక్కటే వేసాను, నాకు నచ్చలేదు అసలు. ఆ. హీరోయిన్కి కొంచెం కష్టాలు ఉంటాయి, ఉమ్. మెయింటైన్ చేయాలి. తర్వాత ఇవాళ ఎలా ఉందో రేపు అలాగే ఉండాలి ఫేసు. ఆ. కొంచెం ఏదో సైనస్ వచ్చో అది వచ్చో ఇది వచ్చో ఉబ్బినట్టుంటే ఏం మరి నిన్న అలా ఉన్నావు, రాత్రి నిద్రపోలేదు, ఎలా ఉన్నావు, ఇట్లా అంతా మాట్లాడతారు. ఉమ్. అదో ఇదో ఏదో తెలియదు కానీ మొత్తానికి అసలు అటు సైడ్ వెళ్ళలేదు. హీరోయిన్ 2 వేసా. ఆహా, మా హీరోయిన్ కూడా కొంచెం ఎప్పుడు మూడ్ స్వింగ్స్ కోపాలు ఉంటాయి. నేను కూడా అందుకే తనని పట్టి ఫాలో అయిపోతుంటా. అయ్యో అలా జోక్ చేస్తా అసలు. ఇప్పుడు పిల్లలందరూ తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్నారు. తనకి మ్యూజిక్ టీచరా కాదు కదా, టీచరే కదా. ఈ సినిమా కథ విన్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? అంటే లైన్ మనం బిజినెస్ చెప్పలేం కానీ ఆ బిజినెస్ చెప్పినప్పుడు నాకు అసలు బిజినెస్సే చెప్పలేదు డైరెక్టర్ గారు. అవునా? లేకపోతే మీరు ఒప్పుకున్నారు కాదు? సినిమాకి మన సంబంధం ఉంది కానీ ఇది పెద్ద ట్విస్ట్. బిజినెస్ చెప్పాల్సి వస్తే కథ పూర్తిగా చెప్పేసేవాళ్ళు. ఇది మనం చూపించే బిజినెస్ ట్విస్ట్ కంటే పెద్ద ట్విస్ట్. అవును, అదే కదా. మన దాంట్లో అన్నపూర్ణమ్మ గారికి బిజినెస్ చెప్పకుండా మళ్ళీ మొత్తం ఆ చేతుల మీద రన్ అవుతుంది. నాకు అసలు నా క్యారెక్టరే చెప్పారు ఆయన. మీకు మనవడు ఉంటాడమ్మా, నరేష్ గారు మీకు కొడుకమ్మా, తర్వాత మీరు కొంచెం జోవియల్గానే ఉంటారు, పెద్ద సీరియస్ క్యారెక్టర్ ఏం కాదు అని చెప్పారు. కానీ ఈ వ్యాపారం కానీ ఈ కుటీర పరిశ్రమ కానీ ఇవన్నీ ఏమీ తెలియదు. అన్నిటికీ మూల కారణం మీరే, కానీ మీకు ఆ కారణం తెలియదు. మీకు ఎప్పుడు తెలిసింది షూటింగ్ జరిగేటప్పుడు? అదే లాడ్జ్ ఓపెనింగ్ తీసుకోవాలా నన్ను, అదే రెబ్బలు కత్తిరించారు, నన్ను వెలిసిపోసారు కదా ఒకసారి. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? వ్యాపారం పిల్లగాడికి తెగ చెప్పాను నేను, ఇంట్లో సీన్లు అంతా. ఇదేంటిది ఇక్కడ ఎలా ఉంది అనుకున్నాను నేను. సర్లే మన యాక్చువల్గా అంతే న్యాచురల్గా వచ్చింది ఫస్ట్ సీన్లో. సుహాస్ రెడీ వెళ్ళేటప్పుడు, నాతో మాడేటప్పుడు. కానీ నీకు చిన్నపిల్లలు వేసారే, భలే పట్టుకొచ్చారే, చాలా బాగా చేశారమ్మా వాళ్ళు కూడా. బాగా చేశారు. అసలు నువ్వు కాదనుకోవడానికి ఛాన్సే లేదు, బాగున్నారు. చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత అంటే తెలిసిన తర్వాత రియాక్షన్ ఏంటమ్మా? కథ 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 బాగుంది కదా, కథ బాగుంది. మరి ఇందులో కూడా తప్పే ఉంది. ఇప్పుడు అలా ఎవరన్నా ఒకడు వచ్చిన వాళ్ళు ఉంటేనే ఏదైనా చేయగలరు, బలవంతంగా లాక్కురంగా. అలా కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. కాకపోతే మన సినిమాలో గౌరవంగా ఒక పెళ్లి కూడా అవుతుంది కదా. ఏది కావాలనే వెళ్ళరు, కావాలని ఏది చెయ్యరు. నన్ను విధి లాక్కొస్తుంది నా విషయం అంటే నేను అది నమ్ముతాను. తర్వాత కొడుకు తాపత్రయపట్టంలో కూడా తప్పు లేదు. తండ్రి ఒక్కడే కష్టపడిపోతున్నాడు, నేను కూడా ఉండి. వాళ్ళ కొడుకు ఇంట్రెస్టే, పైగా నాకు ఏదో జాబ్ కాదు. నీకు కూడా చెప్పనా, ఆ సీరియల్ చేసేటప్పుడు కూడా నాకు కప్ తెలియదు. అసలు కొడుకే వ్యాపారమో తెలియదు నాకు. ఇంకా మనవాడి దగ్గర ఎవరన్నా నమ్ముతారా? నేను అడిగేటప్పుడు కూడా నా క్యారెక్టరే అడుగుతాను. క్యారెక్టర్ స్వభావం చెప్పండి, ఆ ఇంట్లో నేనేంటి. ఇప్పుడు హంబుల్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఫైర్ అయ్యేవాళ్ళు ఉంటారు, అన్నీ నేనే అనుకుని దర్జాతనం చూపేవాళ్ళు ఉంటారు. అది ఒక్కటే అడుగుతాను నేను. ఒక సర్వెంట్ లాగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. స్వభావం అడుగుతా, క్యారెక్టర్ అంతే. తర్వాత వెళ్ళాక వాళ్ళు పెట్టిన కాస్ట్యూమ్ని బట్టి మనకు అర్థమవుద్ది కథ. మీ ఎక్స్పీరియన్స్లో ఇలాగా కనుక్కొని వెళ్ళి సినిమా చేసేటప్పుడు సినిమా నచ్చకుండా ఎందుకు కమిటీ అయ్యారు బాబు అని ఒక సినిమా అయినా ఉంది అలాగే ఈ 700-800 సినిమాల్లో? తెలియదు అసలు. అట్లాంటి ఆలోచన రావడానికి కొంతకాలం పట్టింది. ఎందుకంటే చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళు చేసినప్పుడు మనం చేస్తే తప్పే ఉంది. అన్ని ఆలోచించే కొన్ని బాగోని సినిమాలు ఉంటాయి కరెక్టే, జనం మెచ్చుకోనివి. బాగోనివి అంటే ఆర్టిస్ట్కి సపరేట్గా ఒక నిర్ణయం ఉండకూడదు నా ఉద్దేశం. ఆర్టిస్ట్ ఎవరైనా సరే వాళ్ళకు ఒక నిర్ణయం ఉండకూడదు. డైరెక్టర్ చెప్పింది మనం చేయగలుగుతామా లేదా, ఆర్టిస్టుగా ఉండే వాళ్ళకి చెప్తున్నాను నేను. మనకు ఒక నిర్ణయం ఉండకూడదు, ఇదైతేనే చేస్తా అదైతేనే చేస్తా అనకూడదు. నువ్వెవరు డిసైడ్ అవ్వడానికి, చూసేవాడికి ఒక లెక్క ఉంటుంది, నేనెవరు కాదనుకోవడానికి. నేను చెప్తున్నాగా 2 వెళ్ళి
విలన్లాగా దుర్మార్గురాల్లాగా వేస్తే జనానికి నచ్చలా. తీసుకోలేదు. నీకు నచ్చలేదు. మిమ్మల్ని పాజిటివ్గా వాళ్ళకి నచ్చిన స్టార్ హీరోలకి మదర్గా చిరంజీవి గారికి ఎన్ని చూశారు తీసుకోవాలా. కదా. బట్ నేను బాధపడలే, ఎందుకంటే జనానికి నచ్చింది ఎలాగో డైరెక్టర్ పిలవడం అంది. అవునే కదా. అవునవును, చాలు చాలు చాలు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు అబ్బాయి కమేడియన్లు, మీరు ఏ రేంజ్కి చేస్తారని చూసే డైరెక్టర్లకు ఒక అవగాహన ఉంటుంది. లేకపోతే డైరెక్టరే అవ్వలేరు. అవును అవును. డైరెక్టర్ పోస్టే గొప్పది. డబ్బులు పెట్టాయని ఎలాగో కష్టపడి డబ్బులు తెస్తాడు పెడతాడు, అది ఎప్పుడూ జరిగేది. డైరెక్టర్లోనే ఉంటుంది సినిమా మొత్తం. మనం ఎంత చేసాం అంత చేసాం అనుకుంటాం, కానీ అన్ని క్యారెక్టర్లు అతను చెప్తేనేగా మనం చేసింది. అవును, 100%. మీకు ఎలా అనిపించింది డైరెక్టర్? నాకు మన డైరెక్టర్ సూపర్ సూపర్ డైరెక్టర్. షార్ప్గా ఎంతవరకు వాడాలో అంతవరకు టైం వేస్ట్ చేయాలి. మనం ఎక్కువ చేస్తే వద్దంటాడు. ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి అంటాడు. ఇంకోటి చెప్పండి అని కానీ మనకు అర్థం అవుతుంది, మనం ఎక్స్ట్రా చేసాం మేము అని. డబ్బింగ్ కూడా ఆయన దగ్గరుండి చెప్పించుకున్నారు. అవును. నేను కొంచెం షౌటింగ్గానే చెప్తా, అంత షౌట్ అవుతాను. సరే అండి, మీ ఇష్టం. సుహాస్తోను శివానితోను వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు మాకు 3 సీన్లేగా, మీరంతా బయట కదా. అవును, కానీ సినిమా చూసేటప్పుడేమో మొత్తం మీరందరూ ఒకే ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది మధ్య మధ్యలో రావడం వల్ల. ఈఎంఐ అసలు అక్కడ క్లైమాక్స్లోనే చూడటం నేను, అంటే కార్లో అలా అంతే. కాబట్టి ఆ పాజిటివ్ కార్లో ఒపీనియన్ ఒకసారి వెళ్ళాను, 2 సార్లు కాబట్టి పాజిటివ్ ఒపీనియనే ఉంటుంది. ఉంది. అంటే అట్ట ఉంటే మా పిల్లలు బాగాలేదను అలానో చెప్తానని నువ్వు అనుకుంటున్నావు. మరి ప్రొడక్షన్ టీం నుంచి ప్రజలు ఏదో ఎందుకు ఒకటి చెప్పాను వైరల్ నేను? ప్రొడక్షన్ నుంచి ప్రెజర్ వస్తే మాత్రం నెగిటివ్ చేసేస్తారు. సుహాసు అమ్మా మంచి సినిమా. అవునమ్మా, మంచిగా చాలా బాగా అనిపిస్తుంది అమ్మా. వెయిట్ చేస్తున్నాను మనం ఎప్పుడెప్పుడు సినిమా. ఏమైనా నువ్వు మంచి కథలే ఎంచుకుంటావు అబ్బాయి. థ్యాంక్స్ అమ్మా. నాకు నచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. నీ ఒక్కడికి సంబంధం లేకుండా ఉంటాయి నీ థ్యాంక్స్. సినిమా. నాకు నేను అసలు నేను తెలుసో లేదో అని చెప్పి మనం ఇంతకుముందు సినిమా చేసినప్పుడు భలే అడుగుతుంటే అంబాజీపేట చూసిన అబ్బాయి నాకు అసలు ఎంత ఆనందం వచ్చేసిందో ఆ రోజే. నిజంగా ఎంత బాగుందో అది. మీరు అన్న రోజే ఆ డైరెక్టర్ కూడా వచ్చాడు అక్కడ సెట్లోకి. నిజంగా మన సినిమా చూసారా అన్నాను. ఇప్పుడు అసలు థియేటర్కి వెళ్ళి చూస్తారా? నేను కలర్ ఫోటో కూడా కలర్ ఫోటో చూసాను. కూడా చూసాను. అంబాజీపేట చూసా. తర్వాత నువ్వు మీ ఆవిడ నువ్వు పిల్లల గురించి జనకేతగా. కొట్టుకోతారే, అది కూడా మంచి కథ. అది ఎక్కడ కొట్టేసింది చిన్న దెబ్బ, ఇది ఎక్కడో మరి కానీ చాలా మంచి కథ అది. యాక్చువల్గా మంచి సినిమా. వాళ్ళకి రిలీజ్ టైంలో ఏదో దేనివల్ల ప్రమోషన్సా లేకపోతే లేకపోతే ఆ టైంలో మంచి టైం కాదు, ఎక్కడో తెలియకుండా. చాలా మంచి కథ అది. అవును. ఫ్యామిలీ ప్లానింగ్ చేద్దాం అనుకునే తప్పు కాదు. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారమ్మా లేకపోతే ఓటీటీలకు వచ్చినా చూస్తారు, అన్ని సినిమాలు కవర్ చేస్తారు. థియేటర్ బాగుంది నేను, ఎందుకంటే మంజునాథ చూసిన తర్వాత థియేటర్ పోలాలి. ఈ మధ్యకాలంలో మన ప్రసాద్ ల్యాబ్లో ఏదో సినిమా వేస్తుంటే థియేటర్లో సఫికేషన్ ఫీలింగ్ వస్తుంది నాకు. పైగా బిగినింగ్లో కూడా థియేటర్లకు ఎప్పుడు వెళ్ళామమ్మా మేము, అలవాటు లేదు, పరిగెత్తి వెళ్దాం, ఎవరైనా చెప్పేది వినటం. ఆ సినిమా బాగుందండి, ఆ క్యారెక్టర్ ఎంత బాగుందో రండి అది చెప్తుంటే అదే చూసిన లెవెల్లో. పైగా డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసేస్తాం కదా. అప్పుడు ఇప్పుడు ఎవరికి వాళ్ళు ట్రాక్ చెప్పుకుని వెళ్తున్నారు, అప్పుడు సమిష్టిగా చెప్పేవాళ్ళు. లూప్ సిస్టమ్ ఉన్నప్పుడు 2 ఆర్టిస్టులు ఉంటే ఇటోహళ్ళు ఉండి ఇద్దరు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు అక్కడ లేదే, తెలియదు ఆ సిస్టమ్ ఉందా. ఇద్దరు నిలబడి చెప్పేవాళ్ళు, 2 మైకులు ఉండేవి, లూప్ సిస్టమ్ కదా. ఓకే ఓకే, అదేలే అది మీరు వచ్చేటప్పుడు అదే చెప్తున్నా కదా, మీరు 15 అందరూ days back. సుఖజీవులు, అదృష్టవంతులు. అంటే క్యారవాన్లు. మీరు కంఫర్ట్స్ చెప్పారు, ఇందాక ఒక మాట చెప్పారు లాంగ్ టర్మ్ ఉండట్లేదు మీకు అని. దానికంటే లాంగ్ టర్మ్ మాత్రం లేదు, అది నేను కొంచెం కంఫర్ట్స్ ఉన్నాయి కానీ గంభీరంగా చెప్తా. మాది లాంగ్ టర్మ్ ఉంది, కానీ పైగా ఇప్పుడు సుఖాలు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎవరు కనపడరు, మనం పోయి పలకరిద్దామంటే వాళ్ళు క్యారవాన్లో ఉంటారు. సెట్లో వస్తే తప్పితే పలుకోవడాలు లేవుగమ్మా. అవును, రిలేషన్షిప్ లేదు, డబ్బులు ఉన్నాయి, సుఖం ఉంది. డైరెక్టర్లు కూడా పెద్ద కష్టపడ్డారు, బాగానే ఉంటుంది. మీకు మగపిల్లలకు ఉంటాయిలే కష్టాలు, ఫైట్లు, డాన్సులు. మా క్యారెక్టర్ వరకు నాకు తెలిసిన వరకు చెప్తున్నా, నాకైతే ఏం కష్టం ఉండదు. పైగా నాకు ఇష్టం.
డబ్బులు వస్తున్నాయని కాదు, అదే డబ్బుల గురించి కాదు, టోటల్గా వర్క్ చేసుకోవడం వర్క్ చేస్తుంటే అది వేరు. థ్రిల్గా ఉంటుంది. పైగా 10 మంది మనుషులను చూడవచ్చు, ఎప్పటికప్పుడు కొత్తగా భావాలు. నాకు తెలిసి మీకు ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమో. మీరు ఎప్పుడు ప్రమోషన్స్కి వచ్చి ఇలా చాలా తక్కువ ఒక ఫుడ్ వీడియో కాన్సెప్ట్ ఉంటుందని కానీ ఎలా అనిపించిందమ్మా ఇలా ఇలా ప్రమోషన్ చేస్తే? మాకైతే చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా నానమ్మతో కబుర్లు అని పెట్టారు. అవును. బాగుంది, మన సినిమా బాగా ఆడుద్దని నా నమ్మకం. థ్యాంక్స్ అమ్మా, ఆడాలి బాగా. ఎందుకంటే హై క్లాస్ వాళ్ళకి కాదు కానీ మిడిల్ పీపుల్కి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ కష్టాలన్నీ మిడిల్ వాళ్ళే పడుతుంటారు. అవును. ఇక నీ తాపత్రయం, నాకు ఒకటే నవ్వు, క్లైమాక్స్కి వచ్చిన ఒక నవ్వు, దీనికే ఈ పిల్లగాడు తాపత్రయం. పిల్లాడప్పటి నుంచి అంటాడుగా, అవునవును. నాన్న బిజినెస్ చూస్తాను. మనకి అది మంచి కట్ చేశారు ట్రీజర్లు ట్రైలర్లు అన్ని చూసారా అన్ని? చూడలా. చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది బయట సోషల్ మీడియాలో, ఏం బిజినెస్ అసలుకి అది అని. మరి మీరు ఎప్పుడు చూస్తారమ్మా సినిమా ఈ లెక్క? చూస్తానా? మనం టీం అందరం కలిసి వెళ్దాం. మీకు సపోర్టింగ్ అనిపించినప్పుడు వెళ్ళిపోదాం కావాలంటే. అవసరంలా, మీరు అందరు చూసేటప్పుడు వస్తాను నేను కూడా. ఏముంది, మనం ఎట్టో సపరేట్ మన టీమ్ షోలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడొచ్చు. ఈ సినిమా గురించి ఏం చెప్తారమ్మా ఆడియన్స్కి? ఆడియన్స్కి మీ నోట్ చెప్పండి ఏదైనా. ఈ సినిమా గురించి ఏమనిపించిందో? ఈ సినిమాని చూసి దాంట్లో ఉండే మంచి తీసుకోవచ్చు. అన్ని క్యారెక్టర్లకి ఒక జస్టిస్ చేశారు, దాంట్లో నుంచి కూడా బయటకు రావచ్చు మనుషులు, అందులోనే బతకక్కర్లేదు, చేసే పనిలోనే బతకక్కర్లేదు అని కూడా తెలియజేశారు. బాగుంది. తర్వాత ఆ రెండు మూడు రకాల ఫ్యామిలీలను పెట్టారు. కొంచెం డబ్బాస దౌర్జన్యం ఉన్నా కూడా అందులో కూడా పిచ్చాళ్ళు ఉన్నారు. అందుకని ఇట్లాంటి దుర్మార్గాలు చేసేవాళ్ళకి ఇట్లాంటి పిచ్చాళ్ళు పుడతారనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు అది కూడా నచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ అవునవునమ్మా, ఎక్కడ తెలియకుండా సెన్స్ ఉంది. అవును. అదేగా తండ్రి పిల్ల పిచ్చిదాయే, ఆ పిల్లాడు అదొక టైపు అమాయకత్వం అయ్యే. అవును, కరెక్టే. అమ్మాయి లేదనుకుంటా, అమ్మాయి ఎయిటింగ్లో లేదు, బట్ సెన్స్ సెన్స్ కరెక్ట్. అది పక్కన గుర్తురాలి అమ్మాయి. మన ఇంటికి వస్తే మనం చేసినవన్నీ మంచి పనులే. అవును, మంచి పనులు కాబట్టి మన ముగ్గురు ఫ్యామిలీ, మన ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంది. అవును. ఇప్పుడు ఈ పిల్లని పెళ్లి చేసుకుంటావా? లాస్ట్లో చేసుకునే నా చూపించలా, అలా ఫ్రెండ్షిప్ వదిలేస్తారా? పెళ్లి చేసుకునే టైంకి ఎందుకంటే ఇష్టం. ఫస్ట్ సినిమా అయినట్టే అనుకో, ఓ లెక్కలో అయినట్టే అనుకో. అయినట్టే. అదే ఫస్ట్ సినిమాలో అవ్వలేదంటే సెకండ్ సినిమాలో అవ్వలేదు పెళ్ళి. కాదు అట్లా కాదు. కొంతమందితో ఓకే హగ్గింగ్లు ఇవి ఉంటే జనానికి పెద్ద నచ్చదు. ఈ అబ్బాయి మాత్రం కథలు, దానికి యాప్ట్గా హీరోయిన్లు, దానికి యాప్ట్గా నడుచుకోవడమే చూశాను నేను ఇంతవరకు. మరి ఇందులో సాంగ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా, 2 సాంగ్సే పెద్దవి కొంచెం. బట్ ఇప్పుడు ప్రేక్షకులు పాటలు కూడా పెద్ద ఇష్టపట్టాలా, కొన్ని ఒకటో రెండో ఫైట్లు ఇష్టపట్టాలా, చిన్న ఫైట్లు ఇష్టపడుతున్నారు. కానీ మన దాంట్లో ఫైట్లు, మన దాంట్లో బాగుందిలే. ఓ లెవెల్లో కామెడీ ఉంది, మనకు తెలియదు కామెడీ ఉందని, చూసేవాళ్ళకి కామెడీగా అనిపిస్తుంది. ఇవి నేను అలా అనుకుంటున్నా, రేపు జనం తీర్పు బ్రహ్మాండంగానే ఉంటుంది అనుకుంటున్నా. సుహాస్, దేవుడి దేవల్ల ఉండాలి. ఈ కథ కూడా డిఫరెంట్గానే ఉంది నీకు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఆ తమిళ కూడా చూస్తా. థ్యాంక్స్. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంట్రా భోజనం అయితే ఫుల్గా పెట్టావు, బాగానే ఉంది. ఇప్పుడు ఏ బలవంత సినిమా తీసుకెళ్తావా లేదా? ఈరోజు తీసుకెళ్దాం, నలుగురు ప్రత్యేకంగా చూద్దాం. ప్రత్యేకంగా జనంతోనే చూద్దాం. జనంతోనే చూద్దాం. టైం ఉందా ఇంకా? ఇంకో 10 నిమిషాలు ఉంది, బయలుదేరేద్దాం. బయలుదేరా. ఓకే.